టాటా అనే పేరు వినగానే టాటా మోటార్స్, టీసీఎస్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ గుర్తొస్తాయి. ఇలాంటి కంపెనీస్ 100కు పైన ఉన్నాయి. ఇవన్నీ కొన్ని మంత్స్ లోనూ కొన్ని ఇయర్స్ లోనూ స్టార్ట్ అయినవి కాదు. ఈ రోజు టాటా కంపెనీ ఈ స్థాయిలో ఉంది అంటే దీని వెనక సుమారు 200 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తుంది. టాటా కంపెనీ జమ్షెడ్జీ టాటాతో ప్రారంభమైంది. 1939లో జమ్షెడ్జీ టాటా జన్మించారు. ఒకరోజు జమ్షెడ్జీ టాటా ముంబైలోని ఖరీదైన హోటల్ కి వెళ్లాడు. ఆయన శరీర ఛాయ కారణంగా అందరూ కూడా హోటల్ నుండి బయటికి వెళ్ళమని చెప్పారు. ఆ క్షణమే భారతీయుల కోసం ఒక చక్కని హోటల్ నిర్మించాలని అనుకున్నాడు. 1903లో ముంబైలోని సముద్ర తీరాన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని నిర్మించాడు. ముంబైలో నిర్మించిన ఈ హోటల్లోనే మొదటిసారి లైట్లు వెలిగాయి. అమెరికా ఫ్యాన్లు తిరిగాయి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు జరిగింది. ఒకసారి ఫోర్డ్ కంపెనీ కూడా రతన్ టాటాతో ఇలాగే వ్యవహరించింది. టాటా పూర్వీకులు పార్సీ పూజారులు, కానీ జమ్షెడ్జీ మాత్రం ఆ కాలంలో గసగసాల సాగు మీద నిషేధం లేదు. ఆ కాలంలో ఆయన అనేక దేశాలు పర్యటించాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఉండేవాడు. బ్రిటన్ లో పర్యటించేటప్పుడు బట్టల గురించి ఆలోచన మొదలైంది. భారతదేశంలో నాణ్యమైన బట్టలు తయారు చేయొచ్చని అర్థమైంది. 1977లో భారతదేశంలో మొట్టమొదటిసారి బట్టల మిల్లుని స్థాపించాడు. క్వీన్ విక్టోరియా భారతదేశానికి మహారాణిగా ఉండే సమయంలో ఎంప్రెస్ మిల్ కి అడుగులు పడ్డాయి. జమ్షెడ్జీ తన ఆలోచనతోనే ఉండేవాడు. స్వదేశీ వనరులతోనే స్వదేశీ ఉత్పత్తిని తయారు చేయాలనే ఆలోచనతో ఉండేవాడు. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ అప్పుడే మొదలైంది. స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయాలనేదే ఆయన కళ. కానీ ఆయన కళ నిజం అవ్వకుండానే కన్నుమూశాడు. ఆ తరువాత ఆయన కుమారుడు దురాబ్జీ టాటా వ్యాపార బాధ్యతలన్నీ తీసుకున్నాడు. 1907లో టాటా స్టీల్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. భారత్ లో స్టీల్ ప్లాంట్ మొదటి కంపెనీగా కాదు, ఏషియా మొత్తంలో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసిన మొదటి కంపెనీగా పేరు తెచ్చుకుంది. జమ్షెడ్జీ ఒక ప్రత్యేకమైన నగరం నిర్మించాలని చెప్పి కలలు కన్నాడు. ఆ నగరంలో రోడ్లు చాలా విశాలంగా ఉండాలని తన లేఖలో పేర్కొన్నాడు. రెండు వైపులా నీడనిచ్చే చెట్టుని నిర్మించాలని పేర్కొన్నాడు. పచ్చని గార్డెన్ కోసం స్థలాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. ఫుట్బాల్, హాకీ ఇలాంటి ప్రత్యేకమైన ఆటల కోసం స్టేడియాలు ఏర్పాటు చేయడమే కాకుండా పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకమైన స్థలం ఉండాలని పేర్కొన్నాడు. ఆ ఆలోచన ప్రకారమే జమ్షెడ్పూర్ నిర్మాణమైంది. ప్రపంచంలో ఎక్కడ కూడా కార్మికుల సంక్షేమం కోసం కంపెనీ యాజమాన్యాలు ఆలోచించేవి కాదు. అలాంటి సమయంలోనే ఆ కంపెనీలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. 1912 సంవత్సరం నుంచి ప్రతిరోజు 8 గంటలు పనిచేయమని చెప్పారు. 1921 మాతృత్వం సందర్భంగా ప్రత్యేక స్కీములు అమలు చేయడం మొదలుపెట్టారు. కార్మిక సంక్షేమం కోసం ఆలోచించినప్పుడే కంపెనీ యాజమాన్యంగా రాణించగలమని జమ్షెడ్జీ చాలా బలంగా విశ్వసించాడు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని స్టార్ట్ చేశారు. దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఇంజనీర్లు, ఇతర శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వవిద్యాలయాలు తయారు కావాలనేదే వారి కళ. జమ్షెడ్జీ అలాగే వారి పిల్లలు కూడా తన సంపదనంతా కూడా చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేశారు. టాటా హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ చేతిలో కేవలం 31% మాత్రమే వాటా ఉండేది. మిగిలిందంతా కూడా ఇతర షేర్ హోల్డర్స్ చేతిలో ఉండేది. చాలా మంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఇలా చేయడం వల్ల ట్రస్ట్ పట్ల చాలా విశ్వాసం పెరుగుతుంది. కంపెనీకి సంబంధించిన మెజారిటీ షేర్లు కంపెనీ చేతుల్లో ఉండేది. టాటా కంపెనీ బాధ్యతలు నిర్వహించిన వారిలో జేఎన్గి రతన్జీ దాదాబాయ్ టాటా పాత్రలు చాలా ఎక్కువగా ఉండేది. 1938లో టాటా గ్రూప్స్ కి చైర్మన్ గా అయ్యారు. అప్పుడు ఆయన వయసు 34 సంవత్సరాలు. దాదాపు 50 సంవత్సరాలుగా చైర్మన్ గా పనిచేశాడు. అయితే ఆయన పైలట్ అవ్వాలని చాలా కలలు కన్నాడు. 1909లో లూయిస్ ఒక ఇంగ్లీష్ ఛానల్ లో విమానం విజయవంతంగా ఎలా ఎగురుతుందో నడిపి చూపించిన వ్యక్తి. జేఆర్టీ భారత్ లో తొలి పైలట్ గా కూడా పేరు నమోదు చేసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత భారత్ లో టాటా ఎయిర్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో స్వయంగా ఆయన విమానాన్ని నడిపారు. ఆ సమయంలోనే టాటా ఎయిర్ సర్వీస్ టాటా ఎయిర్లైన్స్ గా మారింది. మనం ఇప్పుడు పిలిచే ఎయిర్ ఇండియా సర్వీస్ ఎయిర్లైన్స్ అవే. మొదట్లో ప్రభుత్వంతో నడిచే సంస్థగా ఉండేది. ఇన్ఫర్మేషన్ శాఖ మొదలయ్యాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గా మొదలుపెట్టింది. కంపెనీ పేపర్ వర్క్ కంప్యూటర్ ద్వారా జరగడం మొదలైంది. టీసీఎస్ కంపెనీ ఈ రోజు లాభంలో నడుస్తున్న కంపెనీలో మొదటి వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ రంగంలో సేవలు అందిస్తుంది. 1991లో ఆర్థిక సరికాలాలు మొదలైంది. అప్పుడే రతన్ టాటా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలు అందిస్తున్నాడు. టెస్లా ని మొదలు పెట్టారు. ఏఐజీతో కలిసి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మొదలు పెట్టారు. అమెరికాకి సంబంధించిన కోరస్ కంపెనీతో జతకట్టారు. రతన్ టాటా అప్పుడు ఆటో సెక్టర్ మీద ఫోకస్ చేసేవారు. ఈ రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. మధ్యతరగతి ప్రజలకు కార్లు సాకారం చేస్తూ నానో కార్ ని మార్కెట్ లోకి తీసుకుని వచ్చారు. ఇండికా కార్ ని కూడా లాంచ్ చేశారు. రతన్ టాటా ఇండికా కార్లకు ఎక్కువ మక్కువ చూపాడు.
కానీ తన ఆలోచనలకు అనుగుణంగా కార్స్ వ్యాపారం సాగలేదు. అందుకే కార్స్ వ్యాపారాన్ని అమ్మేయాలని అనుకున్నాడు. ఈ కంపెనీని కొనేందుకు ఫోర్డ్ సంస్థ ఆసక్తి చూపించింది. డీల్ ని ఫైనల్ చేసుకోవడానికి రతన్ టాటాని ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్ కి రమ్మని చెప్పి పిలిచారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో రతన్ టాటా అవమానానికి గురయ్యాడు. కార్స్ గురించి ఏం తెలియనప్పుడు కార్స్ కంపెనీని ఎందుకు మొదలు పెట్టావని ఫోర్డ్ యాజమాన్యం క్వశ్చన్ చేసింది. దాంతో రతన్ టాటా డీల్ క్యాన్సిల్ చేసుకుని మరోసారి టాటా మోటార్స్ మీద దృష్టి పెట్టారు. మరోవైపు 2008 నుంచి ఫోర్డ్ మోటార్స్ అనేక నష్టాలని కూడా చూసింది. ఫోర్డ్ కంపెనీ పరిస్థితి ఎలా మారిందంటే వాళ్ళ బ్రాండ్ కార్స్ అయిన జాగర్, ల్యాండ్ రోవర్ ని కూడా అమ్మేయాలని అనుకుంది. రతన్ టాటా వాటిని కొనేందుకు ముందు వరుసలో నిలబడి దాన్ని కొనేశారు. అలా రతన్ టాటా తనకు జరిగిన అవమానాన్ని బదులు తీర్చుకున్నాడు. సో ఇంతవరకు ఈ వీడియో విన్నారు కదా. ఇప్పుడు రతన్ టాటా గురించి మీరేమనుకున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.